హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 23. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీరందరూ ఊహించిన ట్విస్ట్లతో ముందు స్టోరీ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. ఇక కథలోకి వెళ్తే, చాలా గుర్తొస్తున్నావు ప్రీషా, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ ప్రీష ఫోటో ఉన్న ఫోన్ని గట్టిగా గుండెలకు హత్తుకుని కన్నీళ్లతో పైకి చూసిన వీరేన్ ఆమె ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయాడు. మధ్యరాత్రి కావస్తుంది. ఈరోజు విధ్వంస్ టార్చర్ వల్ల అంతులేని వేదనతో గాయం తాలూకు నొప్పితో అలసిపోయి నిద్రలోకి జారుకుంది ప్రీష. విధ్వంస్ ఏదో ఇంపార్టెంట్ వర్క్లో లీనమై ఇంటికి రాలేదు. ఇల్లీగల్ డీలింగ్స్ అన్నీ మిడ్ నైట్ మాత్రమే జరుగుతాయి కాబట్టి వీళ్ళకి మధ్యరాత్రి ఎక్కువ పని. దేవామిత్ర ఒక డీలింగ్ కోసం వెళ్ళగా విధ్వంస్ మరో డీలింగ్ కోసం వెళ్ళాడు. మధ్యరాత్రి దాటి గంట అయింది. విండో గుండా ప్రీష గదిలోకి అడుగుపెట్టాడు షాడు. లైట్ ఎల్లో బెడ్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. ఆ వెలుగులో నిద్రలో ఉన్న ప్రీష అమాయకమైన మొహం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె గుండెల్లో ఎంత బాధందో ఆమె మొహంలో ప్రతిబింబిస్తుంది. షాడో దీర్ఘంగా నెట్టూర్పు విడిచి గడ్డం కింద చెయ్యి ఆనించుకుని ఆమె మొహంలోకి చూస్తున్నాడు. మధ్యరాత్రి వరకు చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండడు. మధ్యరాత్రి దాటాక ప్రీష దగ్గరికి రావడం, గంటల తరబడి అక్కడే కూర్చొని ఆమె ప్రశాంతమైన మొహాన్ని చూస్తూ ఉండడం, ఇదే అతను రోజు చేసే డ్యూటీ. విధ్వంస్ ఇంట్లో ఉన్నది లేనిది విధ్వంస్ ప్రతి మూమెంట్ అతనికి తెలుసు. విధ్వంస్ ఇంట్లో లేనప్పుడు పగలంతా తన మిషన్లో బిజీగా ఉండి నైట్ మాత్రమే ప్రీషని కనిపెట్టుకుని ఉండే అతను విధ్వంస్ ఇంట్లో ఉంటే మాత్రం అన్ని పనులు వదిలేసి ఆమెకు ఎలాంటి ప్రమాదం కలగకుండా నీడలా కాపాడుతాడు. ఆమెను చూడడమే అతనికి ఎంతో మనశ్శాంతినిస్తుంది. ఆమెను తాకాలని, ఆమెకు దగ్గర కావాలని అతనికి ఎప్పుడూ అనిపించలేదు. ముందు రోజు రాత్రి విధ్వంస్ వల్ల ప్రీష పడిన నరకం అతని మనసును ఎంతో కలిచివేసింది. ఆమె బాధ అతని మనసును ఎంతో బాధించింది. తన లక్ష్యం తనకి అడ్డు రాకుంటే విధ్వంస్ని నరకానికి పార్సల్ చేసేవాడే. కానీ అతనికి అప్పగించిన మిషన్ ఒకటి, ప్రీషాని కాపాడాలి. ఆమెకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడాలి. ఎలాంటి గొడవ చేయకూడదు. సైలెంట్గా ప్రొటెక్ట్ చేయాలి, అంతే. ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంటే అతని మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆమెను చూస్తూ ఉండిపోయిన అతనికి టైమే తెలియలేదు. అప్పటికే టైం 4:40 అవుతుండడంతో లేచి తను వచ్చిన దారిని వెళ్తుండగా విండో స్టప్మని కొట్టుకున్న సౌండ్ వినిపించి ప్రీషాకి మెలకువ వచ్చింది. లేచి వెనక్కి తిరిగి చూసేసరికి విండో కర్టెన్స్ మూవ్ అవుతున్నాయి. షాడో వచ్చాడా అలా అనుకోగానే ఆమె మొహంలో కొత్త ఉత్సాహం చేరింది. టక్కున్న బెడ్ మీద నుండి కింద కాలు పెట్టేసరికి గాయం ఒక్కసారిగా నొప్పిగా అనిపించింది. ఆ నొప్పిని భరిస్తూ ఒక కాలుతోనే కుంటుకుంటూ ఫాస్ట్గా విండో దగ్గరికి వెళ్ళి చూసేసరికి షాడో కనిపించలేదు. కానీ అతను వచ్చాడన్న ఆలోచనకి ఆమె మనసు హ్యాపీగా ఫీల్ అయింది. మెల్లిగా వెనక్కి వచ్చి బెడ్పై కూర్చుంది. షాడో, ఎప్పుడొచ్చావు నువ్వు? ఇంత రిస్క్ తీసుకొని నా కోసం వస్తున్నావు, నీకు భయం లేదా? ఎవరు నువ్వు అని ఆలోచిస్తూ బయటపై వాలిపోయింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. తెల్లారితే విధ్వంస్ వస్తాడేమో, ఇలా బిహేవ్ చేస్తాడో అన్న భయాందోళనతో మళ్ళీ నిద్ర పట్టలేదు తనకి. తెల్లారింది కానీ విధ్వంస్ ఇంటికి రాలేదు. పని మనిషి టిఫిన్ తీసుకొచ్చినప్పుడు ముఖ్యమైన పని ఉండి సార్ ఈరోజు రావట్లేదని చెప్పేసరికి ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది ప్రీష. పగలు ఎప్పుడు గడిచి రాత్రి అవుతుందా, షాడో ఎప్పుడు తన కళ్ళ ముందుకు వస్తాడా అని ఎదురుచూసింది. పగలు గడిచి రాత్రి అయింది. 10 గంటల నుండి షాడో కోసం ప్రీష ఎదురుచూపులు మొదలయ్యాయి. తను అతని కోసం ఎందుకు ఎదురుచూస్తుందో తనకే తెలియదు, కానీ ఎదురుచూస్తుంది. 12 దాటింది కానీ షాడో దర్శనమివ్వలేదు. మరో గంటన్నర గడిచిన షాడో జాడ లేకపోయేసరికి నిరాశ చెందిన ప్రీష అప్పటికే నిద్ర కమ్మేయడంతో బెడ్పై వాలిపోయి కాసేపటికి నిద్రలోకి జారుకుంది. గాఢ నిద్రలో ఉన్న తను విధ్వంస్ తనకి దగ్గరగా వచ్చినట్టు పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచింది. విధ్వంస్ రూమ్లో కనిపించకపోవడంతో రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. అప్పటికి టైం తెల్లవారుజామున 4 అయింది. ఇలా క్షణక్షణం భయంతో ఇంకా ఎన్నాళ్ళుండాలి? బాధగా నిట్టూరుస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బెడ్పై కూర్చొని కాళ్ళు దగ్గరికి ముడుచుకుని చుట్టూ చేతులు చుట్టేసి మోకాళ్ళపై తలపెట్టుకుని నిర్వేదంగా శూన్యంలోకి చూస్తుంది. కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు దేవ. నిద్రలేక చాలా అలసిపోయి ఉన్నాడు. అప్పటికి ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. తన గదిలోకి వెళ్తూ అతని చూపు అనుకోకుండా
ప్రీషా ఉన్న విధ్వంస్ గదిపైన పడింది. ఒక్క క్షణం ఆగాడు, కానీ మరుక్షణం పట్టించుకోకుండా తన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయాడు. కానీ అతని అడుగులు వాటంతట అవి ప్రీషా గదివైపు కదిలాయి. నేనెందుకిలా చేస్తున్నాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. కానీ సమాధానం లేదు. తనను ద్వేషించి తన మొహం కూడా చూడాలని అనుకునే ఆ అమ్మాయిని చూడాలనే కోరిక తనలో ఎందుకు కలుగుతుందో అతనికి అర్థం కాలేదు. డోర్ పట్టుకోగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంతకు ముందు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నా, ఎంతో మందిని ఎదుర్కొన్నా, ఎప్పుడూ వణకని అతని చేతులు ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు వెళ్ళడానికి మాత్రం వణుకుతున్నాయి. నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూడగా ప్రీషా తన కాలి కట్టిన బ్యాండేజ్ని విప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ నొప్పిగా ఉండడంతో తన వల్ల కాలేదు. ప్రీషా మేల్కొని ఉండడం చూసిన దేవ వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. కానీ అప్పటికే ప్రీషా అతన్ని గమనించింది. నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు? వెనక్కి తిరిగిన దేవ కళ్ళను గట్టిగా మూసుకుని బొటనవేలితో కనుబొమ్మలను నెమ్మదిగా రుద్దుకున్నాడు. ఇంత పొద్దున్న ఈ అమ్మాయి దగ్గరికి రావాల్సిన అవసరమే ఉంది. నీ పని నువ్వు చూసుకోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? ఇక్కడేమైనా నిధి దాచిపెట్టారా? దాన్ని చూడకుండా నీ పని పూర్తి కదా అని మనసులో తనను తాను తిట్టుకుంటుండగా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, ఎటు చూస్తున్నావు? మళ్ళీ ప్రీష గొంతు వినిపించింది. దేవ నెమ్మదిగా ఆమె వైపు తిరిగి ప్రశ్నలతో నిండిన ఆమె పెద్ద కళ్ళలోకి చూస్తూ, నేను ఎక్కడికి రావాలన్నా ముందుగా నీ పర్మిషన్ తీసుకోవాలా అని అన్నాడు గంభీరంగా. ప్రీష వ్యంగ్యంగా నవ్వింది. మరెక్కడికైనా కాదు, నా గదిలోకి రావాలంటే మాత్రం అడగాలి. కానీ మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా అడిగి పనిచేస్తారా? మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అడిగితే మీ ముక్కు మీదున్న గర్వం తగ్గిపోతుందేమో కదా. ఆమె మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న దేవ, నేను ఇప్పుడు ఏం చేశానని అలా మాట్లాడుతున్నావు అంటూ డోర్ దగ్గరగా వేసి లోపలికి అడుగుపెట్టాడు. నువ్వేం చేశావో నీకు తెలీదా? తన తప్పుని మర్చిపోయి అహంకారంతో మాట్లాడేవాడికి నేనేం చెప్పగలను అని మాట్లాడుతూ అసహనంగా బెడ్ దిగింది ప్రీష. తను దిగగానే కాలి గాయం వల్ల నొప్పి పుట్టి తూలి పడబోయింది. దేవ ఒక్కసారిగా ముందుకొచ్చి ఆమె నడుం పట్టుకుని పడిపోకుండా ఆపి ఆ మోహంలోకి కోపంగా చూశాడు. నాలుకని ఎంత వాడతావో కొంచెం మెదడును కూడా అంతే వాడు. నడవలేవని తెలిసి కూడా ఎందుకు అటు ఇటు గెంతుతావు అని అన్నాడు. అతని స్పర్శ, అతని దగ్గర నుండి వచ్చే సువాసన ఆమెకు సుపరిచితంగా అనిపించాయి. అతనితో ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టు ప్రీష మనసుకు అనిపించింది. ఆశ్చర్యంగా దేవ కళ్ళలోకి చూసింది. అతని నల్లని కళ్ళు ఆమె వైపు తదేకంగా చూస్తున్నాయి. అతని కళ్ళను చూడగానే ఆమె మైండ్లోకి ఏదో ఆలోచన రాగా, నో, ఇట్స్ ఇంపాసిబుల్, నేనేం ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఆలోచనను వెంటనే తన మైండ్ నుండి రిమూవ్ చేసింది. నీ గాయం ఇప్పుడు ఎలా ఉంది? దేవ మాటలకు తేరుకొని అతన్ని చురుగ్గా చూస్తూ, గాయం చేసిన వాళ్ళకి ఆ గాయం గురించి అడిగే హక్కు లేదు అని కొట్టినట్టే సమాధానమిచ్చింది. నేను అడిగిన దానికి సమాధానమే గంభీరంగా అడిగాడు దేవ. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ గర్వంగా అంది. దేవ ఆమెని చూస్తూ, నీ పర్సనాలిటీ మీద నీకు చాలా ప్రౌడ్ ఉన్నట్టుంది అని అన్నాడు. అవును, ఉండే ఉంటుంది. లేదంటే మీలాంటి పెద్ద పెద్ద రౌడీల ముందు ఇలా తలెత్తుకుని నిలబడగలనా అని అదే యాటిట్యూడ్తో ఘాటుగా బదిలిచ్చింది. దేవ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. నువ్వు చెప్పింది నిజమే, అది గర్వం కాదు, ఆత్మగౌరవం. బురదలో పుట్టిన తామర పువ్వు తల వంచదు అని అన్నాడు. తామర పువ్వు తప్పు కాదు, తనని తాను కాపాడుకోవడమే దాని స్వభావం. అది ఒక్కసారి కిందకి వంగితే బురద మొత్తం దానిపై పడిపోతుంది. అందుకే అది తలెత్తుకొని నిలబడుతుంది. ప్రీష వెంటనే సమాధానమిచ్చింది. దేవ ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, అయితే నువ్వు కూడా ఎప్పటికీ తల వంచవా అని ప్రశ్నించాడు. ప్రయత్నించి చూడండి, ప్రీష కూల్గా సమాధానమిచ్చింది. దేవ కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, విధ్వంస్ నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు కదా, ఆ ప్రేమకు నువ్వు వాల్యూ ఇవ్వవా అని అడిగాడు. అది నిజమైన ప్రేమ అయితే దానికోసం ప్రాణం కూడా ఇస్తాను. కానీ ప్రేమ పేరుతో బంధించడం, బాధ పెట్టడం, బలవంతం చేయడం అవి ప్రేమ కాదు, అవి వ్యసనం, పిచ్చి. ప్రేమ అంటే మనం ప్రేమించే వ్యక్తితో గడిపే ప్రతి క్షణం ప్రశాంతతనివ్వాలి, బాధ పెట్టడం, భయపెట్టడం కాదు. కోపం బాధతో మండిపడింది ప్రీష. అదంతా పుస్తకాలలో బాగుంటుంది. నిజ జీవితంలో ఎవరు ఎవరి కోసం బ్రతకరు. జీవితాంతం కలిసి ఉంటామని మాటిచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. అందుకే కొంతమంది తమ ప్రేమను కోల్పోతామనే భయంతో బంధించాలని చూస్తారు. దేవ ఆ మాటలు చెప్పేటప్పుడు అతని కళ్ళలో ఒక్క క్షణం చెప్పలేని బాధ మెరిసింది. అతని కళ్ళలోకి చూస్తున్న ప్రీష
ఆ బాధను స్పష్టంగా గమనించింది. కానీ ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తుంటే దేవ కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరూ ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయ్యారు. సడన్గా తేరుకున్న దేవ ఒక్కసారిగా ప్రీషను వదిలేసి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్తున్నాడు. దేవ వదిలేసే వరకు తాను ఇంతసేపు దేవ చేతుల్లోనే నిలబడి ఉన్నానని ప్రీష గ్రహించలేదు. అతను హఠాత్తుగా వదిలేయడంతో ఆమె 2 అడుగులు వెనక్కి తడబడింది. కాలిపై బరువు పడడంతో మళ్ళీ తీవ్రమైన నొప్పి వచ్చింది. ఆ నొప్పికి కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. దేవ వైపు కోపంగా చూసి, నీకసలు బుద్ధుందా? ఇలా సడన్గా ఎందుకు వదిలేశావు? నన్ను ఇబ్బంది పెట్టాలని అనుకుంటే ఇంతకు ముందు నన్నెందుకు కాపాడావు? దేవ మొహం వెంటనే గంభీరంగా మారింది. నా వల్ల నీకు కష్టాలు బాధలే తప్ప ఇంకేం రావు. కాబట్టి నేను ఎప్పుడైనా నిన్ను కాపాడుతున్న ఆలోచనను ఇప్పుడే వదిలే. నీకు ఏం జరిగినా అది నాకు సంబంధం లేదు అని అన్నాడు కటువుగా. ప్రీష వ్యంగ్యంగా నవ్వింది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను పిలవలేదు, పిలవాలని కూడా అనుకోను. ఎందుకో తెలుసా? దేవ ఆమె కళ్ళలోకి చూస్తుంటే ప్రీష కూడా ద్వేషంతో అతని కళ్ళలోకి చూస్తూ, ఎందుకంటే ఈ ప్రపంచంలో నేను అత్యంత ద్వేషించే వ్యక్తి నువ్వే. ఎందుకో తెలుసా అని అంది. దేవ వ్యంగ్యంగా నవ్వి, కారణం ఏదైనా సరే నువ్వు నన్ను ద్వేషించడం మంచిది అని చెప్పి ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు. మెడ కాస్త వంచి ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, ఎందుకంటే ఈ ద్వేషం తగ్గితే దాని తర్వాత సంభవించే ప్రళయాన్ని నువ్వు తట్టుకోలేవు అని చెప్పాడు. అతని మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రీష అతన్ని అలాగే చూస్తుంటే తన కళ్ళతో కళ్ళు కలిపి చూస్తుండిపోయిన దేవ అప్పుడే బయట నుంచి అరుపులు వినిపించేసరికి ఆ అరుపులు విని వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. దేవ చెప్పిన మాటలకు అర్థం మాత్రం ప్రీషాకి అసలు అర్థం కాలేదు. ఈ మనిషి ఎందుకింత కాంప్లికేటెడ్గా ఉంటాడు అని మనసులో అనుకుంటూ పైకి చూసి, దేవుడా, వీడి మొహం కూడా నాకు చూడాలని లేదు, ఇకపై నా ముందుకు రాకుండా చూడు అంటూ బెడ్పై కూర్చుంది. కింద నుంచి వినిపిస్తున్న గొడవలను ఆమె పట్టించుకోలేదు. ఈ ఇంట్లో కాల్పులు, గొడవలు, కొట్లాటలు ఇవన్నీ దాదాపు డైలీ సీన్ అయిపోయాయి. మొదట్లో చాలా భయపడేది, ఇప్పటికీ భయమే. కానీ ఆ భయాన్ని మర్చిపోవడానికి తన మనసును వేరే ఆలోచనల్లో ముంచేస్తుంది. ఒకే ఇంట్లో 3 రకాల మనుషులను చూశాను. ఒకడు ప్రేమ పేరుతో సంఖ్యలలో బంధించే పిచ్చివాడు. వాడు ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. వాడి పిచ్చికి హద్దులే లేవు. మరొకడు దేవ. ఇతను ఇంకా విచిత్రం. బయటికి కనిపించేది ఒకటి, లోపలున్నది ఇంకోటి. అతని నిజస్వరూపం ఏంటో అర్థం కావడం లేదు. నోనో ప్రీష, ఎక్కువగా ఆలోచించకు. అతను కూడా వాళ్ళలాగే ఒక రౌడీని. కోపం, అహంకారం తప్ప ఇంకేమీ తెలియని మనిషి. మాట్లాడేది చాలా తక్కువ. ప్రతి మాటను కొలిచి చెప్పినట్టు, ఎక్కువగా మాట్లాడితే కిరీటం పడిపోతున్నట్టుగా చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఆరగెంట్. ఇక థర్డ్ పర్సన్, ఆ నీలికల్ల షాడో. అతని తలుచుకోగాని ప్రీష పెదవులపై తెలియకుండాని ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. కానీ ఆ నీలికల అతను మాత్రం వీళ్ళందరికంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడు. అతని దగ్గరుంటే ఎందుకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అతని పేరు కూడా నాకు తెలియదు, మొహం కూడా సరిగ్గా చూడలేదు. అయినా ఎందుకు అతని మళ్ళీ చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమైంది ప్రీష నీకు? అతని మీట్ అయింది ఒక్కసారి. మరి ఎందుకు అతని గురించి ఇంత ఆలోచిస్తున్నావు? మేబీ అతని పాజిటివ్ వైబ్స్ వల్లేమో అని చిన్నగా నవ్వుకుంటున్న తనకి ఒక్కసారిగా మరో విషయం గుర్తొచ్చింది. అంటే అతను కూడా ఇంట్లోనే ఉంటాడన్నమాట. అందుకే అన్నీ బాగా తెలుసు. ఈ రౌడీల మధ్య ఉంటూ కూడా వాళ్ళే మాత్రం అనిపించలేదు. అతని ఇంటెన్షన్స్ బ్యాడ్ అనిపించలేదు. స్వార్థం లేకుండా నాకు హెల్ప్ చేశాడు. ఆ పిచ్చివాడికి నిన్న రాత్రి జరిగిందంతా గుర్తుండుంటే అతన్ని అసలు వదిలేసేవాడు కాదు. అలా అనుకోగాని ఆమె మనసులో ఆందోళన నెలకొంది. అయినా ఏం కాదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డేరింగ్ అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుంది. దేవా కిందకు వెళ్ళేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా చేతిలో గన్స్ పట్టుకుని బయటికి పరుగులు తీస్తున్నారు. అమ్మ చాలా కోపంగా కనిపించింది. కాళీ మిత్రతో ఆవేశంగా ఏదో మాట్లాడుతుంది. వాళ్ళిద్దరూ కూడా పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవ వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమైందమ్మా? అందరు ఇలా ఎందుకు పరుగులు పెడుతున్నారు? దేవ గొంతు వినగాని అమ్మ కోపంగా అతని వైపు తిరిగింది. ఒక విధవ నా కళ్ళ ముందే ఇంట్లోకి చొరబడ్డాడు. నన్నే మోసం చేసి తప్పించుకుంటాననుకున్నాడు. ఈరోజు వాణ్ణి వదలను అని ఆవేశంగా చెప్పి కాళీ వైపు తిరిగింది. కాళీ, వాడు ఈ ఎస్టేట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఎక్కడ దొరికినా షూట్ చేయండి. కాళీ వెంటనే తలూపి
అక్కడి నుంచి పరిగెత్తాడు. దేవ పక్కనే నిలబడి ఉన్న మిత్ర వైపు చూశాడు. ఏమైంది? ఎవడొచ్చాడు? అమ్మ ఎందుకింత కోపంగా ఉంది అని అడిగాడు. మిత్ర ఆందోళనగా చూసి, బాయ్, ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి అమ్మ గదిలోకి చొరబడ్డాడు. అదే సమయంలో అమ్మ నిద్రలేవడంతో వాడు వెంటనే పారిపోయాడు. అమ్మ పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ అప్పటికే తప్పించుకున్నాడు. దేవమొహం ఒక్కసారిగా సీరియస్గా మారింది. మనమందరం ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా లోపలికొచ్చిన వాడేవాడు? వాడి మొహం చూసావా? మిత్ర నిరాశగా తలడ్డంగా ఊపి, లేదు బాయ్, మాస్క్ వల్ల మొహం కనిపించలేదు. దేవ బయట జరుగుతున్న హడావిడిని గమనించాడు. ఇంటి మనుషులంతా ఆ ముసుగు వ్యక్తిని వెతుకుతూ అన్ని వైపులా పరుగులు తీస్తున్నారు. అప్పుడే మిత్ర ఏదో గుర్తొచ్చినట్టు కంగారుగా దేవ వైపు చూశాడు. కానీ దేవ వెంటనే అతని వైపు తిరిగాడు. కానీ ఏంటి? బాయ్, అమ్మొక విషయం చెప్పింది. మిత్ర, విషయం ఏదైనా ఉంటే స్ట్రేట్గా చెప్పు, ఇలా మధ్యలో ఆపకు. మిత్ర లోతుగా ఊపిరి పీల్చుకుని, అమ్మ అతని కళ్ళని చూసిందట అని చెప్పాడు. దేవ కనుబొమ్మలు ముడిచాడు. ఏంటి? మిత్ర అతని కళ్ళలోకి చూస్తూ, అవును బాయ్, అతనికి నీలికలున్నాయి అని అన్నాడు. దేవ ఆశ్చర్యంగా మిత్ర వైపు చూసి వెంటనే బయట పరిస్థితిని గమనించాడు. అమ్మ మనుషులు నలువైపులా వెతుకుతూ ఉన్నారు. ఈరోజు ఒక పక్షి కూడా ఈ ఎస్టేట్ దాటి బయటికి వెళ్ళకూడదన్నట్టుగా ప్రతి మూలలో కాపలా కాస్తున్నారు. దేవ బొటనవేలితో కనుబొమ్మలను రుద్దుకుంటూ ఏదో ఆలోచించాడు. తర్వాత మిత్రతో ఏదో చెప్పి ఒక్కసారిగా బయటికి పరిగెత్తాడు. దేవ చెప్పింది అర్థం చేసుకున్న మిత్ర కూడా వెంటనే లోపలికి పరిగెత్తాడు. ఈరోజు వాణ్ణి ఎట్టి పరిస్థితులను వదలకూడదు. ఆ విధవ తప్పించుకోకూడదు. నా ఇంట్లోకి, అది కూడా నా గదిలోకి రావడానికి ఎంత ధైర్యం! ఊరంతా నా పేరు వింటనే వణుకుతుంది. అలాంటిది నా గూటిలోకి అడుగుపెట్టాడు. దానికి పర్యావసనాలు ఎదుర్కొంటాడు. వాడిని భూమిలో దాక్కున్నా తవ్వి తీసుకురండి, నాకు వాడు కావాలి అంటూ నాగవల్లి తన మనుషులందరికీ ఆవేశంగా ఆర్డర్స్ ఇస్తుంది. ఇంటి లోపల బయట గార్డెన్లు అందరూ చేతిలో గన్స్ పట్టుకుని ఆ నీలికల్ల షాడో కోసం వెతుకుతున్నారు. మెల్లిగా తెల్లవారుతూ అప్పటికి ఇంకా మసక చీకటిగానే ఉంది. దేవ బయటికి వచ్చి ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతూ అటూ ఇటూ చూస్తున్న నాగవల్లి దగ్గరకొచ్చాడు. అమ్మా, ఏం జరిగింది? నాగవల్లి కోపంగా ఊపిరి పీల్చుకుంది. ఆ దరిద్రుడు నాకు దొరకలేదు. దొరుకుంటే నా చేతులతోనే చిత్రహింసలు పెట్టి చంపేదాన్ని. కానీ వాడు ఎక్కడికి పారిపోతాడు? ఈ ఎస్టేట్లోనే ఎక్కడో దాక్కునుంటాడు. వాడు కాళ్ళతో నడుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు శవమే బయటికి వెళ్తుంది. అప్పుడే వెనక నుంచి ఇందు వంకర నవ్వుతూ ముందుకొచ్చింది. అత్త, ఇలా జరగడం ఇదే మొదటిసారి. మీ కళ్ళ ముందే మీ సెక్యూరిటీ మధ్య ఎవరో మీ గదిలోకి వచ్చి వెళ్ళిపోయారు. వాడికి చాలా ధైర్యమా, లేక ఇక్కడ ఉన్న వాళ్ళ ధైర్యం తగ్గిపోయిందా, లేదంటే వాళ్ళ దృష్టి ఇంకేదైనా స్పెషల్ దానిపైన ఉందా అంటూ దేవ వైపు చూసి వంకరగా నవ్వుతూ అంటుంది. దేవ చురుగ్గా చూశాడు ఇందు వైపు. ఆమె తన గురించి మాట్లాడుతుందని అతనికి అర్థమైంది. ఆమెను తేరిపార ఒక చూపు చూసి నాగవల్లి వైపు తిరిగి, అమ్మ, టెన్షన్ పడకు, నేనుండగా వాడు తప్పించుకోడు. వాణ్ణి వెతికి పట్టుకున్న తర్వాత కాల్చే మొదటి బుల్లెట్ నాదే అవుతుంది అని చెప్పి గార్డెన్లోకి వేగంగా వెళ్ళిపోయాడు. అత్త, అది అంటూ ఇందు నవ్వుతూ మళ్ళీ ఏదో మాట్లాడబోతుండగా నాగవల్లి ఎర్రబడిన కళ్ళతో ఆమె వైపు చూసింది. నీ ప్రాణాలు నీకు ముఖ్యమైతే మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించు, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చే నిప్పు నిన్ను కాలుస్తుంది అంది కోపంగా. నాగవల్లి కోపం చూసి ఇందు వెంటనే సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో మాట కూడా మాట్లాడకుండా చుట్టూ వెతుకుతున్న వాళ్ళని చూస్తుంది. బయట గోలవిని ప్రీష బాల్కనీ నుంచి కిందకు చూసింది. కొందరు మనుషులు చేతిలో గన్స్ పట్టుకుని ఏదో వెతుకుతూ పరుగులు పెడుతున్నారు. విధ్వంస్ రూమ్ బ్యాక్ సైడ్ గార్డెన్ ఉండడంతో బాల్కనీ నుండి గార్డెన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ నుండి వీళ్ళందరూ ఏం వెతుకుతున్నారు అని అనుకుంటుండగాని నాగవల్లి గట్టిగా అరుస్తున్న స్వరం ఆమె చెవుల్లో మారుమోగింది. ఆ నీలికల్లవాడు తప్పించుకోకూడదు. ఈరోజు వాడి ఆట పూర్తవుతుంది. ఆ మాటలు విన్న వెంటనే ప్రీష గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నీలికల్లు అతనేనా? కానీ వాళ్ళు అతని కోసం ఎందుకు వెతుకుతున్నారు? అంటే అతను వీళ్ళవాడు కదా? ఆమె మనసులో వరుసగా ప్రశ్నలు మెదిలాయి. ఎవరైనా సరే వాళ్ళ చేతికి మాత్రం చిక్కకూడదు. చిక్కితే ఏం చేస్తారో దేవుడికి తెలుసు. దేవుడా, అతను దొరకకుండా చూడు అని ఆందోళనగా బయటికి చూస్తూ ఉంది. దేవ కోపంతో గార్డెన్లో ప్రతి మూల వెతుకుతూ పొదల వైపొచ్చాడు. ఈ దేవ ఇంట్లో ఉండగా ఎవరో దొంగ ఇంట్లోకి ప్రవేశించడమా? దేవ అంటే భయం తగ్గిందా, లేక తనని తాను శక్తివంతుడిగా భావిస్తున్నాడా అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగా
అతని చూసి కొద్ది దూరంలో పొదల వెనుక దాక్కున్న ఆ నీలికల్ల షాడు వెంటనే మరింత లోపలికి జారుకుంది. అప్పుడే ఒక్కసారిగా విల్లా అంతా పవర్ కట్ అయింది. అన్ని లైట్స్ ఆఫ్ అవ్వడంతో చుట్టూ మసక చీకటి అలముకుంది. ఒక్కసారిగా అందరిలో గందరగోళం మొదలైంది. ఆ షాడో ఆ మసక చీకటిని అడ్వాంటేజ్గా తీసుకుని తప్పించుకోవడానికి చుట్టూ చూస్తూ లేవబోతుంటే అప్పుడే అతని స్మార్ట్ వాచ్లో ఒక మెసేజ్ కనిపించింది. ఇంకా విల్లా బయటకు వెళ్ళే ఛాన్స్ రాలేదు అని అందులో ఉంది. ఆ మెసేజ్ చదివిన వెంటనే అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కొద్ది దూరంలో అటువైపు తిరిగి వెతుకుతున్న దేవా వారి మనుషులను చూసి లోపల నవ్వుకున్నాడు. నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు, నేను ఎప్పుడూ మీకు అందరింత దూరంలోనే ఉంటాను అని అనుకుంటూ అందరి కళ్ళను తప్పించుకుంటూ వెనుక గోడ దగ్గరికి చేరుకున్నాడు. గోడ దూకబోతుండగా ఎదురుగా కొద్ది అడుగుల దూరంలో కాలి చేతిలో గన్ పట్టుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అడ్డంకి లేదు. ఒకవేళ కాలి వెనక్కి తిరిగితే అంతా ముగిసిపోయినట్టే. అతను ఏం చేయాలో ఆలోచించేలోపి కాలి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. దొరికిపోతానేమో అన్న టెన్షన్తో ఆ నీలికల్ల షాడో కళ్ళు పెద్దవయ్యాయి. కానీ కాలి తిరిగేలోపే వెనక నుంచి ఒక బలమైన చేయొచ్చి అతని నోరు మూసి ఒక్కసారిగా పొదల వైపు బలంగా లాగేసింది. ఇద్దరూ పొదల వెనుక దాక్కున్నారు. కాలి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో అనుమానంగా ఇంకొంచెం ముందుకు నడుస్తూ చుట్టూ గమనిస్తున్నాడు. ఊపిరి పీల్చుకుని తన పక్కనున్న వ్యక్తి వైపు చూశాడు షాడో. మొహానికి మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. షాడోని తీక్షణంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా తన వాచ్లో ఏదో వేగంగా టైప్ చేసి తర్వాత అతని చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కాని కాలి వాళ్లకు కొన్ని అడుగుల దూరంలోనే నిలబడి ఉన్నాడు. ఈ సమయంలో చిన్న శబ్దం చేసిన అతనికి వినిపించే పరిస్థితి. అందుకే ఇద్దరు కదలకుండా అలాగే నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి నుదుటిపై ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే లైట్స్ మళ్ళీ వెలిగే సమయం దగ్గర పడుతుంది. కాసేపు ఆలోచించిన తర్వాత అతని వాచ్లో మరో మెసేజ్ టైప్ చేశాడు. అంతలో కాలి ఆ పొదల వైపు రాబోతుండగా బిల్డింగ్ మరోవైపు నుంచి ఒక్కసారిగా గన్ షాట్ శబ్దం వినిపించింది. అది విన్న కాలి వెంటనే అటువైపు పరిగెత్తాడు. వెంటనే మాస్క్ పెట్టుకున్న వ్యక్తి నీలికల్ల వ్యక్తి వైపు చూసి, నేను తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను. ఇప్పుడు వాడు తిరిగి రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, కారు బయట పార్క్ చేసింది అని చెప్పాడు. నీలికల్ల షాడో తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో లైట్స్ మళ్ళీ వెలిగాయి. గన్ షాట్ వినిపించిన ప్లేస్కి పరిగెత్తుకుని వచ్చాడు కాలి. అప్పటికే అక్కడ నాగవల్లి, దేవా, మిత్ర నిలబడి ఉన్నారు. ముందుకు వెళ్ళి చూడగా భయంతో వణుకుతూ నీళ్ళపై కూర్చున్న ఇందు కనిపించింది. అయ్యో, ఏమీ కాలేదు, బుల్లెట్ నీకు తగలేదు, నీ పక్కనున్న పూలకుండి తగిలింది అంతే అని మిత్ర అంటుంటే ఇందు కోపంగా మిత్ర వైపు చూసి, ఆ బుల్లెట్ నీ చెవి పక్క నుంచి దూసుకెళ్తే అప్పుడు తెలిసేది నా పరిస్థితి ఏంటో అని అంది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? బుల్లెట్లతో ఆటాడుకునే నాకు తెలీదా అని మిత్ర వెటకారంగా నవ్వుతూ అంటుంటే, మిత్ర ఆపు, ముందు వాణ్ణి పట్టుకోవాలి. అన్ని గదులు చెక్ చేశావా అని అడిగాడు దేవ. చేశాను బాయ్, ఎక్కడా లేడు. అంతా చూసామమ్మా, వాడు దొరకలేదు, తప్పించుకుని పారిపోయాడు అని చెప్పాడు కాలి. దొంగ విధవ, నా ఎస్టేట్లోకి చొరబడి తప్పించుకుని పారిపోయాడు. వాడికి ఎంత ధైర్యం! మీరెవరు వాడిని పట్టుకోలేకపోయారు. ముందు నా గదిలో ఏమైనా మాయమయ్యాయో చూస్తాను అని కోపంగా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. కాళీ కూడా ఇంకా భయంతో ఉన్న ఇందును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన మనుషులందరూ ఎక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. అప్పటికి తెల్లవారింది. దేవ తన నడుంపై చేయి పెట్టుకుని ఆకాశం వైపు చూసి గాఢంగా నిట్టూర్చాడు. మిత్ర ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, బాయ్, అతను ఎవరై ఉంటాడు? నిజంగా చాలా ధైర్యం ఉంది. ఇంట్లోకొచ్చి అందరి కళ్ళ ముందే సేఫ్గా వెళ్ళిపోయాడు అని అన్నాడు. దేవ మాత్రం ఏమీ మాట్లాడలేదు. అతని చూపు మెల్లిగా బాల్కనీలో నిలబడి ఉన్న ప్రీషా వైపు మళ్ళింది. చల్లని గాలి వీస్తుంది. ఆమె నల్లని జుట్టు గాలికి ఎగురుతుంది. ఆ జుట్టు మళ్ళీ మళ్ళీ కళ్ళపై పడుతుండగా ఆమె సన్నని వేలతో చెవుల వెనక్కి సర్దుకుంటుంది. ఉదయపు వెలుగులో ఆమె మొహం మరింత మెరిసిపోతుంది. కానీ ఆమె మొహమంతా ఆందోళనతో నిండిపోయింది. ఒకదానికొకటి బిగుసుకున్న ఆమె చేతివేళ్ళు, ముడుచుకున్న మొహం ఆమె ఎంత టెన్షన్లో ఉందో చెప్తున్నాయి. దేవ ఆమెను చూడడంలో ఎంతగా లీనమైపోయాడంటే మిత్ర ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి వినిపించలేదు. నీలికల్ల వ్యక్తి దొరకలేదని కింద మాట్లాడుకుంటున్న వాళ్ళ ద్వారా తెలుసుకున్న ప్రీష రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది. దేవా చూపులు ఇంకా ఆమెపైనే నిలిచిపోయాయి. ఎవరో తన వైపు చూస్తున్నారని గ్రహించిన ప్రీష తల దించి కిందకు చూసింది. దేవ ఆమెని చూస్తున్నాడు. ఇద్దరి చూపులు కలిశాయి. ఆమె చూపుల్లో ద్వేషం స్పష్టంగా కనిపిస్తే
అతని చూపుల్లో మాత్రం ఏ భావం లేదు. కొన్ని క్షణాల తర్వాత దేవ తన చూపును మళ్లించి మిత్రుతో కలిసి లోపలికి నడిచాడు. ప్రీషా కూడా రూమ్లోకి వెళ్ళిపోయింది. నాగవల్లి తన గదిలోకి వెళ్ళి చుట్టూ జాగ్రత్తగా చూసింది. తన లాకర్, అల్మారా అన్నీ చెక్ చేసి చూసింది. కానీ ఏ వస్తువు కనిపించకుండా పోయినట్లు లేదు. దీంతో ఆమె మనసులో అనుమానం మరింత పెరిగింది. అయితే ఆ విధవ ఎందుకొచ్చాడు? ఏమీ తీసుకెళ్ళకపోతే వాడి లక్ష్యం ఏంటి? అసలు ఎవర్రా నువ్వు అని తనలో తానే ఆలోచిస్తూ ఏమీ అర్థం కాక కోపంతో నిలబడిపోయింది. ఆ నీలికల్ల షాడో ఎవరు? కరెక్ట్ టైంకి అతన్ని ప్రొటెక్ట్ చేసిన ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరు? ప్రీషా, షాడోల నెక్స్ట్ మీటింగ్ ఇలా జరగబోతుంది. వాళ్ళ మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఉండబోతున్నాయి? ప్రీషా, దేవ మళ్ళీ ఎదురు పడతారా? షాడో, దేవ వీళ్ళిద్దరిలో ఎవరు ప్రీష మనసుకి దగ్గరవుతారు? విధ్వంస్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? షాడో ఎలా ప్రొటెక్ట్ చేయబోతున్నాడు? మీ ఊహలకు అందని ట్విస్ట్లతో ఈ స్టోరీ ముందు ముందు మరింత రసవత్తరంగా ఉండబోతుంది. మీ అన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ముందు ముందు తెలుస్తాయి. మీ కన్ఫ్యూషన్కి మెల్లిగా క్లారిటీ వస్తుంది. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ట్విస్ట్లతో, సస్పెన్స్లతో ఎంతో థ్రిల్లింగ్గా సాగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఇది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.